సో ఈ వీడియోలో మనం రెస్టారెంట్ స్టైల్ ఎగ్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూడబోతున్నాం. సో ఇందులో అయితే నేను 2 ఆనియన్స్, 3 టొమాటోస్, 6 to 7 చిల్లీస్ కాసేపు ఫ్రై చేసేసి అది చల్లారిన తర్వాత అందులో ఒక 10 జీడిపప్పులు అలా వేసేసుకొని, తెల్ల జీడిపప్పులు, సో అది వేసేసుకొని కొంచెం బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అయిన తర్వాత ఈ పేస్ట్ అనేది మళ్ళీ కాసేపు ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి ఇలా ఫ్రై చేయాలి. ఫ్రై చేయించిన తర్వాత ఇందులో గ్రీన్ పీస్ వేసి కాసేపు అలా మగ్గనివ్వాలి. అయిన తర్వాత మనం ఉడికి పెట్టించుకున్న ఆ కోడిగుడ్లు అనేది కొంచెం ఘాట్లు పెట్టేసి ఇందులో పెట్టి మూత పెట్టి మగ్గనివ్వాలి. సో ఇందులో మనకి ఏ మసాలాలు అయితే అవసరం లేదు, గరం మసాలా ఏది కూడా అవసరం లేదు. జస్ట్ ఉప్పు, కొంచెం చిల్లీ పౌడర్ కావాలనుకుంటే, లేదంటే గ్రీన్ చిల్లీ కారమే సరిపోతుంది. సో కొంచెం ధనియాల పొడి వేస్తే చాలు, ఇంకా వేరే ఏ మసాలాలు అయితే అవసరం లేదు. సో ఇది అనేది పూరి, చపాతీ, మసాలా రైస్, ఈవెన్ వైట్ రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. సో రెస్టారెంట్స్